నమస్తే. టీసెట్ రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి రైతు మిత్ర కార్యక్రమంలో యాసంగిలో అపరాల సాగు యాజమాన్యం కోసం మాట్లాడుకోబోతున్నామండి. సో దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ సైంటిస్ట్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ జగిత్యాల నుంచి డాక్టర్ సంధ్యా కిషోర్ గారు. నమస్తే డాక్టర్. సో సార్, ముందుగా ఈ అపరాల ప్రాముఖ్యత వ్యవసాయంలో ఎలా ఉంది అసలు ఇప్పుడు? ముఖ్యంగా అపరాల విషయానికి వస్తే మనం పండించే వ్యవసాయ పంటల్లో అపరాల పంటలు చాలా ముఖ్యమైన పంటలు. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం యూరియా కొరత, మనకు పంటల వైవిధ్యీకరణ లేకపోవడం, ఒకే పంట అంటే ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పత్తి లాంటి పంటలను ఎక్కువ మొత్తంలో మనము సాగు చేస్తున్నందువలన పంటల వైవిధ్యీకరణ దెబ్బతిని భూమిలో నత్రజని అలాగే ఇతర పోషకాలు తగ్గిపోవడం, సేంద్రియ కర్బనం కూడా పూర్తిగా పడిపోవడం అనేది జరుగుతున్నది. సో దీనికోసం గాను మనము మన పంటల ప్రణాళికలో భాగంగా, అంటే మన పంటల సరళిలో భాగంగా ఏదో ఒకసారి మనం అపరాల పంటలు సాగు చేసుకున్నట్లయితే, అంటే ఉదాహరణకు పత్తి తీసేసిన తర్వాత మనము పెసర, మినుము లాంటి పంటలకు వెళ్ళడం, లేదంటే పత్తిలో అంతర పంటగా కంది, పత్తిని అంతర పంటగా సాగు చేసుకోవడం, ఇట్లా మనం రకరకాలుగా అపరాల పంటలను మన పంటల ప్రణాళికలో చేర్చుకున్నట్లయితే భూసారం పెరుగుతుంది. అలాగే పప్పు ధాన్య పంటలు కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా స్వయం సమృద్ధి చేసుకునే వాళ్ళం అవుతాం. మన భారతదేశం ప్రతి సంవత్సరం కూడా ముఖ్యంగా కొన్ని రకాల అపరాలను, అంటే కందిపప్పును ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఈ దిగుమతి భారం తగ్గించుకోవాలంటే రైతు సోదరులు ఖచ్చితంగా వాళ్ళ పంటల ప్రణాళికలో భాగంగా మనం అపరాల పంటలు సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పోషక భద్రత, అంటే అపరాల పంటలు సాగు చేసినప్పుడు మనకు ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి అపరాలలో. అలాగే ప్రోటీన్లతో పాటు ఇతర పోషకాలకు అవసరమైన విటమిన్లు కావచ్చు, బి కాంప్లెక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు అందుతుంటాయి. మైక్రోన్యూట్రియంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సూక్ష్మ పోషకాలు కూడా మనకు అందుతూ ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా అపరాలను పెద్ద ఎత్తున సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అపరాలకు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి అపరాల సాగు వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్ సార్. అయితే ఈ అపరాల సాగు విస్తీర్ణం అంటే మన తెలంగాణలో ఏ విధంగా ఉందంటారు? తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రైతులు అపరాలను ముఖ్యంగా ఖరీఫ్లో కంది, పెసర, మినుమును సాగు చేస్తుంటారు. ఖరీఫ్లో సాగే కంది పంట గురించి ఆలోచించినట్లయితే సుమారుగా 5 నుంచి 6 లక్షల ఎకరాల్లో సాగుతూ ఉన్నది. అలాగే పెసర, మినుము అనేది అన్ని కాలాల్లో, అలాగే మనకు వానాకాలం కావచ్చు, యాసంగిలో, అలాగే వేసవిలో, అంటే ప్రధాన పంటలు తీసేసిన తర్వాత కూడా వేసవిలో కూడా సాగు చేస్తూ ఉన్నారు. ఇక మనకు పెసర, మినుము చూసుకున్నట్లయితే సుమారుగా ఒక 70 నుంచి 80 వేల ఎకరాల్లో సాగవుతుంది ప్రతి సంవత్సరం. ఇంకా ఇవే కాకుండా యాసంగిలో మాత్రమే సాగే అపరాల పంట అయిన శనగ పంట, అది సుమారుగా ఒక 3 లక్షల ఎకరాల వరకు సాగవుతున్నది. దీనితో పాటు ఈ కంది, పెసర, మినుము, శనగ పంటతో పాటు రైతు సోదరులు అక్కడక్కడ మనకు కౌపి అంటారు, బొబ్బెర పంట కూడా అక్కడక్కడ సాగు చేస్తున్నారు. వీటితో పాటు ఉలువలు అక్కడక్కడ చిన్న మొత్తంలో సాగు చేస్తున్నారు. కానీ ప్రధాన పంటలు చూసుకున్నట్లయితే కంది, పెసర, మినుము, శనగ, ఈ 4 కూడా తెలంగాణ రాష్ట్రంలో సాగే ప్రధానమైన అపరాల పంటలు. రైట్. సో సార్, ఖరీఫ్లో సాగవుతున్న కంది పంట ప్రస్తుతం ఏ దశలో ఉంది? సో దీంట్లో ఏదన్నా మీరు గమనించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతము కంది వానాకాలంలో సాగుతున్న అపరాల పంటలో కంది ప్రస్తుతం ప్రధానమైన పంట. అయితే జూను, జూలై మాసంలో విత్తుకున్న కంది పంట
ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల మూలంగా మొక్కలు అక్కడక్కడ చనిపోవడం అనేది బాగా గమనిస్తూ ఉన్నాం. అదేంటంటే ఎక్కడైతే నీరు నిలబడి ఉండే ప్రాంతాలలో నీరు అధిక వర్షాల వలన ఎక్కువ రోజులు భూమి తేమతో ఉన్నప్పుడు మనకు ఫైట్ ఆఫ్ తారా ఎండు తెగులు అనేది ప్రధానంగా గమనిస్తూ ఉంటాం. ఎక్కడైతే నీరు నిలబడి ఉన్న ప్లేసుల్లో మొక్కలు మొదటగా వడలిపోతాయి. తర్వాత వడలిపోయిన మొక్కల్లో ఆకులు పసుపు వర్ణంలోకి మారి మొక్కంతా వాలిపోయి చచ్చిపోతుంటాయి. వీటిని ఎండు తెగులని రైతులు అంటూ ఉంటారు. కానీ ఇది అధిక వర్షాల మూలంగా మనకు ఫైట్ ఆఫ్ తారా ఎండు తెగులు అనేది ప్రధానమైన సమస్య. దీనివల్ల ఏమవుతుందంటే తొలి దశలో మనం ఎకరానికి ఉండాల్సిన మొక్కల సంఖ్య తగ్గిపోతుంది, మొక్కల సాంద్రత తగ్గిపోతుంది. కాబట్టి మనకు దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. కాబట్టి మొక్కల సంఖ్య తగ్గకుండా తొలి దశలో వచ్చే అధిక వర్షాల మూలంగా మొక్కల సంఖ్య తగ్గకుండా చూసుకోవాలి. దీనికోసంగాను మనం ఏం చేయవచ్చు అంటే ఇట్లా అధిక వర్షాలు ఉన్నప్పుడు నీరు నిలబడకుండా చూసుకోవాలి. ఒకవేళ నీరు నిలబడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో గొడ్డు కాలువల ద్వారా ఎప్పటికప్పుడు నీరు తీసేయాలి. అలాగే మెటలాక్సిల్ 2 గ్రాములు లీటర్ నీటికి మొక్కల మొదళ్ళు బాగా తడిచేటట్లు పిచికారీ చేయడం ద్వారా కూడా మనము తొలి దశలో మొక్కల సంఖ్య తగ్గకుండా ఈ ఎండు తెగులు రాకుండా చూసుకొని దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఓకే సార్, అంటే ప్రస్తుతం ఈ కంది పంటలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు ఏమైనా ఉంటే చెప్తారా? అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లు నీరు నిలబడకుండా చూసుకోవడం ఒకటి. రెండవది, ప్రస్తుతం కంది పంట 45 నుంచి 50 రోజుల వయసున్న పంటలో మనము మొక్క కొనలు తుంచివేయాలి. కొనలు తుంచివేయడం ద్వారా మొక్క ఎత్తు పెరగకుండా ఉంటుంది. పక్కకు సైడ్ బ్రాంచెస్ అనేది అంటే పక్క శాఖలు ఎక్కువ మొత్తంలో వస్తుంది. ఇలా మనము కొనలు తుంచడం ద్వారా, అంటే కొనలు అంటే మొక్క చివర 10 సెంటీమీటర్ల వరకు కోసివేయాలి. ఇలా ఈ తల కొనలు తుంచివేయడం అంటాము. ఇలా చేయడం ద్వారా పక్క శాఖలు పెరిగి దిగుబడులు పెరుగుతాయి. తర్వాత మొక్క ఎత్తు విపరీతంగా ఈ అధిక వర్షాల మూలంగా వీటి వల్ల బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అట్లా కంది పంట ఎత్తు కూడా నియంత్రించిన వాళ్ళమవుతాము. తర్వాత పూత దశలో మనకి ఏదైతే చీడపీడలు ఉన్నాయో ఆ చీడపీడలను సమర్థవంతంగా నివారించుకోవాలంటే కనుక మనకు ఈ మొక్క ఎత్తు పెరగకుండా పొట్టిగా ఉన్నట్టు ఉంటే మనం మంచిగా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇలా తల కొనలు ఉంచడం ద్వారా దిగుబడులు ఒక 15% వరకు పెరిగినట్లు కూడా మనకు మన పరిశోధనలో తేలిన అంశం. కాబట్టి ఇప్పుడు రైట్ టైం కాబట్టి రైతు సోదరులు తల కొనలు ఉంచడం అనేది ప్రత్యేకంగా చేయాల్సిన యాజమాన్య పద్ధతి. దీనితో పాటు ఇప్పుడు కలుపును ఎట్టి పరిస్థితుల్లో మనము నెగ్లెక్ట్ చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో వదిలేయకూడదు. కలుపు యాజమాన్యం బాగా చేసుకోవాలి. ఇప్పుడే కలుపు సమర్థవంతంగా నివారించుకోవాలి. తర్వాత ఈ గత కొన్ని రోజులుగా ఉన్న వాతావరణ పరిస్థితులు, ప్రత్యేక వాతావరణ పరిస్థితులు అంటే బాగా మనకు ఉబ్బరించిన వాతావరణం, ఉక్కపోత వాతావరణం, వర్షం లేనప్పుడు బాగా ఉక్కపోత వాతావరణం గమనించాం. ఇటువంటి ఉక్కపోత వాతావరణం బాగా ఇట్లా ఉన్నప్పుడు మనకు నల్లి, ఎసీరియా కజాని అనే నల్లి అనేది ఉధృతి బాగా పెరుగుతుంది. ఈ కంది ఉధృతి పెరిగితే సమస్య ఏంటంటే ఈ నల్లి ద్వారా వైరస్ తెగులు ఎక్కువ మొత్తంలో వ్యాపించి కంది పంటలో మొక్కలు అక్కడక్కడ గొడ్డుపోయి ఉంటాయి. అంటే మొక్కలు పూతపోయేవు, కాతగాయవు. ఇవి గొడ్డు మోతు తెగులు అని పిలుస్తారు. ఈ గొడ్డు మోతు తెగులు ఈ వైరస్ వల్ల వ్యాప్తి చేసే ఈ ఎసీరియా కజాని అనేది ఎలా వస్తుందంటే, ఒకటి వాతావరణంలో తేమ ఎక్కువ ఉన్నప్పుడు, రెండవది పంట పొలం కలుపుతో నిండి ఉన్నప్పుడు. ఈ 2 సందర్భాల్లో ఈ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కలుపు యాజమాన్యం మీద దృష్టి పెట్టాలి. ఎక్కడెక్కడైనా తొలి దశలో మనకు అటువంటి ఈ గొడ్డుమూతు తగిలి సోకిన మొక్కలు ఎలా కనబడతాయంటే మనకు ఆకులు మొజాయిక్ అంటే పసుపు వర్ణంలో చుక్కలు ఇట్లా చిన్న ఆకులతోనే అట్లా కనబడుతుంటాయి. అటువంటి తొలి దశలో అటువంటి మొక్కలు గమనించినప్పుడే మనము తొందరగా పీకేసి దూరం పడేయాలి. తర్వాత వీటి నివారణ కోసం
వెటబుల్ సల్ఫర్, నీటిలో కరిగే గంధకము, లేదంటే ఒబెరాన్ అంటారు. ఇటువంటి మందులను మార్చి పిచికారీ అంటే వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయడం ద్వారా ఈ నల్లి ఉధృతి పూర్తిగా తగ్గిపోతుంది. నల్లి ఉధృతి తగ్గిపోతే మనకు ఈ గొడ్డుమోతు తెగులు అనేది మనకు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మనం ఈ సమయంలో కంది పంటలో ఈ గొడ్డుమోతు తెగులు యొక్క నివారణ, అలాగే కలుపు యాజమాన్యం, వీటన్నిటి మీద దృష్టి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఎలాంటి పోషక యాజమాన్యాలు చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్కడన్నా నీరు బాగా నిలబడి ఉండి మొక్క గిడసబారి ఉంటే ఒకసారి పైపాటుగా పోషకాలను అందించవచ్చు. రైట్ సార్, అంటే ఈ రబీ యాసంగిలో అనుకూలమైన పంటల గురించి వివరిస్తారా? ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఖరీఫ్లో కంది అనేది ప్రధానమైన పంట. ఇక యాసంగిలో మనం చేయదగవలసిన పంటలు, మనం సాగు చేసుకోదలసిన పంటలు ఏంటంటే పెసర, మినుము, శనగ. ఈ 3 ప్రధానమైన పంటలు. వీటిని మనము రబీ సీజన్లో యాసంగిలో సాగు చేసుకోవచ్చు. సో దీనికోసం గాను ఏం చేయాలంటే పెసర అయితే, ఈ పెసర, మినుము అయితే స్వల్పకాలిక అపరాల పంటలు అంటారు. అంటే మనము సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు, లేదా అక్టోబరు చివరి వారం వరకు కూడా మనము విత్తుకోవచ్చు. అలా మనము సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు ఈ అపరాల పంటలు సాగు చేసుకోవచ్చు. పెసరలో అయితే మంచి రకాలు అందుబాటులో ఉన్నాయి. మినుములో కూడా అలా మంచి రకాలే అందుబాటులో ఉన్నాయి. ఈ 2 రకాలు కూడా, పెసర, మినుము రకాలు కూడా ముఖ్యంగా పల్లాకు తెగులను తట్టుకునే, వైరస్ తెగులను తట్టుకునే రకాలను ఎంచుకొని విత్తుకున్నట్లయితే అధిక లాభాలు పొందొచ్చు. అలాగే శనగ పంట గురించి ఆలోచించినట్లయితే మనకు అక్టోబరు మధ్య నుండి, అక్టోబరు 2వ వారం నుంచి నవంబర్ చివరి వరకు కూడా మనము శనగ పంటను విత్తుకోవచ్చు. ఇలా మనకు యాసంగిలో సాగు చేసుకునేందుకు 3 రకాలైన పంటలు మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇది సరైన సమయం కాబట్టి రైతు సోదరులు మంచి నాణ్యమైన విత్తనాన్ని సేకరించుకొని ఈ సమయంలో యాసంగిలో అపరాలను సాగు చేసుకోవచ్చు. సార్, అయితే మీరు చెప్పారు కదా ఇప్పుడు 3 రకాలైన పంటలు యాసంగిలో సాగు చేసుకోవచ్చు అని. సో దాంట్లో మొదటిది మీరు చెప్పింది ఏంటంటే పెసర. దీనికి అనుకూలమైన అంటే ముఖ్య లక్షణాలు ఏమన్నా ఉంటాయా? అంటే ఈ విత్తనం గురించి ఏమైనా చెప్పగలరా? అయితే పెసర్లో నేను ఇంతకుముందు అనుకున్నట్టు పల్లాకు తెగులను తట్టుకునే రకాలు మాత్రమే ఎంచుకోవాలి. అంటే పెసరలో ఇవన్నీ కూడా స్వల్పకాలిక అపరాల పంటలు అంటారు. ఈ అపరాల పంటలు సాగు చేసుకోవడం ద్వారా భూసారాన్ని పెంచుకోవచ్చు. అయితే పెసర పంటలు సాగు చేసుకోవాలన్నప్పుడు నాణ్యమైన విత్తనాన్ని సరైన సంస్థ నుంచి సరైన రకాలను ఎంచుకోవాలి. అలా యాసంగిలో సాగేందుకు అనుకూలమైన రకాల గురించి ఆలోచించినట్లయితే వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన WGG 42 యాదాద్రి కానీ, ఏకశిల WGG 37 ఇటువంటి ఈ రకాలను ఎంచుకోవచ్చు. వీటితో పాటు మదిర పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన MGG 351 కానీ, MGG 385 లాంటి పెసర రకాలను విత్తుకోవచ్చు. వీటితో పాటు ఈ మధ్య కాలంలో నేషనల్ సీడ్ కార్పొరేషన్, జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ కూడా పెసర పంటను ఎక్కువ మొత్తంలో సీడు అందుబాటులో ఉంచుతుంది. వీళ్ళ దగ్గర IPM 2-14 అనే రకం కూడా, లేదంటే విరాట్ అనే రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రకాలను కూడా ఎంచుకోవచ్చు. ఇలా మనము సరైన రకాలు ఎంచుకోవడం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని రకాలు కూడా యాసంగికి అత్యంత అనుకూలం. ఎందుకంటే ఇవి కొద్ది వరకు వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన రకాలన్నీ కూడా పల్లాకు తెగులు తట్టుకుంటాయి. మదిర నుంచి విడుదల కాబడిన రకాలు కొద్ది వరకు పల్లాకు తెగులు తట్టుకుంటాయి. అలాగే విరాట్ IPM 2-14 అనే రకాలు కూడా పల్లాకు తెగులు సమర్థవంతంగా తట్టుకొని మన ప్రాంతానికి అనుకూలమే, అధిక దిగుబడినిచ్చే రకాలుగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రకాలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి, విత్తనాల యొక్క అందుబాటు గురించి ఆలోచించినట్లయితే వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన WGG 42 అనే రకము మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్, అలాగే కరీంనగర్ పరిశోధనా స్థానంలో కూడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఇక జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి IPM 2-14 కానీ విరాట్ అనే విత్తన రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇంకా మదిర పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన MGG 351 MGG 345 విత్తనం కూడా మదిర పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్నది. కాబట్టి రైతు సోదరులు పరిశోధనా స్థానం నుంచి నాణ్యమైన విత్తనాన్ని సేకరించుకొని సరైన యాజమాన్య పద్ధతులు పాటించి చేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు పెసర్లు సాధించవచ్చు. ఓకే. అయితే సార్ అదేవిధంగా ఈ మినుము పంటలో అనువైన రకాలు ఏంటి, వాటి ముఖ్య లక్షణాలు, విత్తన అందుబాటు గురించి చెప్తారా? అలాగే మనకు పెసర మినుము రెండిట్లో కూడా పల్లాకు తెగులు అనేది సమస్య కాబట్టి యాసంగిలో మనము పల్లాకు తెగులను తట్టుకునే మినుము రకాలను ఎంచుకోవాలి. దీనికోసం గాను మనకు పల్లాకు తెగులను తట్టుకునే రకాలు చూసుకున్నట్లయితే ఈ రకం PU31 అనే రకం 70 నుంచి 75 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాల దిగుబడినిచ్చే సామర్థ్యం ఉన్న రకం. అలాగే లాం పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడిన LBG 787 ఇది కూడా 80 నుంచి 85 రోజుల్లో పంట చేతికి వచ్చే రకం. ఇది పాలిష్ రకము. ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల దిగుబడి సామర్థ్యం ఉన్న రకం. ఈ రకాన్ని కానీ ఎంచుకోవచ్చు. లేదంటే మనం మదిర పరిశోధన స్థానం నుంచి ఈ మధ్యలో విడుదల కాబడిన MBG 1070 అనే రకం. దీని కాలపరిమితి చూసుకున్నట్టయితే 70 నుంచి 75 రోజుల పంటకాలం. ఎకరాకు మనకు సుమారుగా 6 నుంచి 7 క్వింటాల దిగుబడి సామర్థ్యాన్ని ఇచ్చే రకము. పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకునే రకం. ఈ రకాలను తీసుకోవచ్చు. ఈ రకాలతో పాటు ఘంటసాల పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన GBG 1 కానీ TBG 104 కానీ ఈ రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నట్లయితే ఆయా పరిశోధనా స్థానం నుంచి కానీ లేదంటే మనకు జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి కానీ విత్తనాన్ని సేకరించుకోవచ్చు. వీటితో పాటు MBG 1070 అనే రకం మదిర పరిశోధనా స్థానంతో పాటు కృషి విజ్ఞాన కేంద్రం నాగర్ కర్నూలులో కూడా మనకు విత్తనాల లభ్యత అందుబాటులో ఉన్నది. ఆయా కేంద్రాలను సంప్రదించి విత్తనాన్ని సేకరించుకొని సరైన యాజమాన్య పద్ధతులు పాటించి చేసుకోవడం ద్వారా యాసంగిలో మినుము పంట ద్వారా కూడా అధిక దిగుబడులు, అధిక ఆదాయాన్ని పొందవచ్చు. వీటితో పాటు భూసారాన్ని కూడా పెంచుకున్న వాళ్ళమవుతాం. ఓకే సార్, పెసర మినుమ సాగులో గమనించాల్సిన అంశాలు ఏంటి, లేకపోతే విత్తన మోతాదు లేదా విత్తన శుద్ధి గురించి ఏమైనా చెప్పగలరా సార్? ముఖ్యంగా మనకు పెసర మినుములో రకాలతో పాటు యాజమాన్య పద్ధతులు కూడా సరైన విత్తనము, విత్తన ఎంపిక, విత్తన సేకరణతో పాటు సరైన యాజమాన్య పద్ధతులు చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన అంశాలు అవి. యాజమాన్య పద్ధతుల గురించి ఆలోచించినట్లయితే ఒకసారి మనం విత్తనం తీసుకున్నాక మనం ఒకసారి సేకరించుకున్న తర్వాత విత్తనానికి విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి. తొలిసారి గనక మనము మన ఏరియాలో మన భూమిలో అపరాల పంటలు లేదంటే పెసర మినుమును తొలిసారి సాగు చేసుకున్నట్లయితే 200 గ్రాముల రైజోబియం కల్చర్ను 250 గ్రాముల రైజోబియం కల్చర్ను ఎకరాకు సరిపడే విత్తనం అంటే 6 నుంచి 8 కిలోల విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. అన్ని సారవంతమైన నేలలు కూడా మనకు పనికొస్తాయి. నీళ్లు నిలబడే నేలలు, చౌడు నేలలు పనికిరావు. ఈ విత్తనాలను సేకరించుకున్న విత్తనాలను విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి. దీనికోసం గాను థయోమితాగ్జామ్ కానీ ఇమిడాక్లోప్రిడ్ కానీ 5 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి లేదంటే మోనోక్రోటోఫాస్ 5 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవడం ద్వారా తొలి దశలో మనకు వచ్చే రసం పీల్చే పురుగులను కానీ లేదంటే చెద పురుగులు అంటారు, అంటే 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఆకును చిల్లులు చేస్తూ ఉంటుంది. ఇట్లా చెద పురుగులు కానీ వీటి నుంచి పంటను సంరక్షించుకోవచ్చు. కాబట్టి తొలి దశలో విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత విత్తన మోతాదు, ఇది అనేది ప్రధానమైన సమస్య, ప్రధానమైన సాగు యాజమాన్యంలో పద్ధతి. ఈ విత్తన మోతాదు సరిగా వాడకపోవడం ద్వారానే దిగుబడులు తేడాగా ఉంటున్నాయి. మామూలుగా అయితే వర్షాకాలంలో అయితే సాలుకు 30 సెంటీమీటర్లు అంటే 1 ఫీట్ దూరం పెడుతుంటాం. మొక్కకు 10 సెంటీమీటర్లు 10 నుంచి 15 సెంటీమీటర్లు పెడుతుంటాం. కానీ యాసంగి వేసవిలో సాగు చేసుకున్నప్పుడు మనకు అప్పుడు వర్షాలు ఉండవు కాబట్టి నీటి ఆధారంగా పండే పంటలు కాబట్టి సాలుకు మధ్య 22.5 సెంటీమీటర్లు, మొక్కకు 10 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవాలి. ఈ విత్తుకునేటప్పుడు
మనము చూసుకోవాల్సిన ప్రధాన అంశం అంటే కనీసం చదరపు మీటర్కు 44 మొక్కల కంటే 44 మొక్కలు తగ్గకుండా చూసుకోవాలి. ఈ రకంగా మొక్కల సాంద్రత అనేది చాలా ముఖ్యమైన అంశము. సరైన మొక్కల సాంద్రత ఉన్నప్పుడు అధిక దిగుబడులు పొందేందుకు మనకు అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా సార్ ఈ పెసర మినుములో కలుపు యాజమాన్యం గురించి వివరిస్తారా? అయితే ఇప్పుడు మనకు పెసర మినుము పంటలు అనేది మనము స్వల్పకాలిక అపరాల పంటలు అని పిలుస్తాం. అంటే ఇది సుమారుగా 2.5 నెలల్లో పంట ధాన్యం మన చేతికి వచ్చే పంటలు. అంటే కేవలం 75 రోజులు 2.5 నెలల్లో సాగే ఈ అపరాల పంటలు కాబట్టి వీటిని స్వల్పకాలిక అపరాల పంటలు అని పిలుస్తారు. ఇంత తక్కువ కాల పరిమితి ఉన్న పంటల్లో మనకు కలుపు యాజమాన్యం అనేది ప్రధానమైన అంశం. ఒకవేళ మనం కలుపు కనుక సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు పాటించి కలుపును నివారించుకోకపోతే కనుక ఖచ్చితంగా దిగుబడులు 40% వరకు కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే కలుపు యాజమాన్యం. మామూలుగా రైతులు పత్తి, మిరప ఇటువంటి పంటల్లో, మొక్కజొన్న లాంటి పంటల్లో చాలా శ్రద్ధతోని కలుపు యాజమాన్య చర్యలు చేపడుతుంటారు. అలాగే అపరాల విషయానికి వస్తే చాలా వరకు నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. దీనివల్లనే మన అపరాల దిగుబడులు అనేటి సాధారణ దిగుబడులు అంటే మనకు రైతు స్థాయిలో వచ్చే దిగుబడులు చాలా తగ్గిపోతున్నాయి. వాటికి ఉండాల్సిన పొటెన్షియల్ దిగుబడి, వాటికి రావాల్సినంత దిగుబడి రావట్లేదు, ముఖ్యంగా ఈ కలుపు యాజమాన్యం వల్ల. అందువల్ల రైతు సోదరులు కలుపు యాజమాన్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇక కలుపు యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే విత్తిన 36 గంటల్లోపు భూమిలో తగు తేమ ఉన్నప్పుడు పెండిమిథాలిన్ అనే కలుపు మందును పిచికారీ చేయాలి. ఈ పెండిమిథాలిన్ కలుపు మందు అన్ని అపరాల పంటల్లో పెసర, మినుము, శనగ, కందిలో అన్నిట్లో కూడా మనము విత్తిన వెంటనే 36 గంటల్లోపు భూమిలో తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. పెండిమిథాలిన్ అనే కలుపు మందు ఎకరాకు 750 మిల్లీలీటర్లు సరిపోతుంది. ఈ 750 మిల్లీలీటర్ల కలుపు మందును 200 లీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక రెండవది కలుపు తొలి దశలో ఉన్నప్పుడు, కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు, మనకు గడ్డి జాతి ఉన్నప్పుడు ప్రొపాక్విజాపాప్ ఏజిల్ కలుపు మందు దొరుకుతుంది. 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదు వెడల్పాటి ఆకులు 2 నుంచి 4 ఆకు దశలో ఉన్నప్పుడు ఇమాజిత్ పైర్ అనే కలుపు మందును 300 మిల్లీలీటర్లు ఎకరానికి అంటే 200 లీటర్ల నీటిలో కలిపి భూమిలో తగు తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. ఒకవేళ మీ పొలంలో అటు గడ్డి జాతి మొక్కలు ఇటు వెడల్పాటి కలుపు మొక్కలు కూడా ఉన్నట్లు గమనించినట్లయితే ఖచ్చితంగా ఈ రెండింటిని కలిపి కూడా పిచికారీ చేసుకోవడం ద్వారా మనము ఈ తొలి దశలో వచ్చే కలుపుని నివారించుకోవచ్చు. అంటే ఇది ఎప్పుడు పిచికారీ చేసుకోవాలంటే విత్తిన 18-20 రోజుల తర్వాత ఆ కలుపు కూడా 2 నుంచి 4 ఆకు దశలో ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ కలుపు మందులు పనిచేస్తాయి. కలుపు బాగా ముదిరిన తర్వాత ఈ కలుపు మందులు పనిచేయవు. అయితే అంటే విత్తిన తర్వాత వేసే కలుపు మందులను మనం అప్లై చేసే కలుపు మందులను పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ అని పిలుస్తుంటాం. ఈ పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ కంది, పెసర, మినుము పంటల్లో పిచికారీ చేయడానికి మనము సూచనలు ఇవ్వచ్చు. కానీ శనగ పంటలో మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మొలకెత్తిన తర్వాత ఎలాంటి కలుపు మందులు పిచికారీ చేయొద్దు. శనగలో కేవలం విత్తిన తర్వాత మొలకెత్తక ముందు పెండిమిథాలిన్ మాత్రమే పిచికారీ చేయాలి. ఆ తర్వాత ఎలాంటి కలుపు మందులు పిచికారీ చేయొద్దు శనగలో. అదే మిగిలిన అపరాల పంటల్లో ఈ ఇమాజిత్ పైరు కానీ
లేదంటే ప్రోపాక్విజాపాప్ కానీ ఇవి రెండు పిచికారీ చేసేందుకు అవకాశం ఉంది. ఇది కంది పెసర మినుములు. అలాగే ఇంటర్ కల్టివేషన్ అంటే ఈ విత్తిన తర్వాత ఈ పిచికారీ చేసిన తర్వాత కూడా తొలి దశలో 25 రోజులప్పుడు అంతర్కృషి చేతులతో ద్వారా కానీ లేదంటే వేరే వ్యవసాయ పనిముట్లు ఉపయోగించి కానీ అంతర్కృషి చేయడం ద్వారా కలుపును నివారించవచ్చు. అలాగే భూమిని కొద్దిగా లూజ్ చేయడం ద్వారా మొక్క బాగా ఎదిగేందుకు అవకాశం ఉంది. ఇలా రైతు సోదరులు ఖచ్చితంగా కలుపు యాజమాన్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించినప్పుడు మాత్రమే దిగుబడులు పొందవచ్చు. రైట్ సార్. అదేవిధంగా ఈ పెసర మినుములలో కీటక యాజమాన్యం గురించి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, వీటి కోసం కూడా దీనికోసం వివరిస్తారా? ముఖ్యంగా మా పెసర మినుములో వచ్చే కీటకాల వల్ల కూడా మనకు సరైన యాజమాన్య పద్ధతులు రైతులకు అవగాహన లేకపోవడం ద్వారా కూడా దిగుబడులు సుమారుగా 40-50% వరకు తగ్గుతున్నాయి. ఎందుకంటే అవి చాలా స్వల్పకాలిక అపరాల పంటలు కాబట్టి ఎలాంటి కలుపు యాజమాన్యం ద్వారా ఒత్తిడికి లోను కాకూడదు. అలాగే కీటక యాజమాన్యం సరైన పద్ధతులు పాటించకుండా వదిలేయకుండా ఉండడం అనేది జరగకూడదు. సరైన యాజమాన్య పద్ధతులు సరైన సమయంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పెసర మినుములో వచ్చే మనకు కీటకాలు చూసుకున్నట్లయితే తొలి దశలో రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తామర పురుగులు, తర్వాత తెల్లదోమ, ఇవి రెండు ప్రధానమైన సమస్య. అవి మనకు ఎప్పటికప్పుడు మనము చేనును గమనిస్తూ ఉండాలి. తర్వాత ఈ తామర పురుగు ఉధృతి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండడం, తర్వాత దగ్గరగా తడి పెట్టడం ద్వారా కొద్దివరకు తామర పురుగును నివారించవచ్చు. అలాగే పిచికారీ చేయడం ద్వారా అంటే 3000 ppm 3000 ppm వేప నూనె 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి 15 రోజుల గ్యాప్తోని మనం పిచికారీ చేస్తూ ఉండడం ద్వారా, అలాగే ఎసిఫేట్ అయితే 1.5 గ్రాముల లీటర్ నీటికి, మోనోక్రోటోఫాస్ అయితే 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదంటే థయామిథాగ్జామ్ కానీ 0.3 గ్రాముల లీటర్ నీటికి ఇలా పిచికారీ చేయడం ద్వారా మందులను మార్చి పిచికారీ చేయడం ద్వారా, అలాగే ఫిప్రోనిల్ అయితే 2 ml లీటర్ నీటికి, ఈ ఫిప్రోనిల్ అనేది తామర పురుగులకు ప్రత్యేకంగా గుర్తించబడిన కీటకనాశిని కాబట్టి దీన్ని పిచికారీ చేయడం ద్వారా తామర పురుగులు నివారించుకోవచ్చు. అలాగే తెల్లదోమ కూడా రసం పీల్చి మొక్కలు గిడసబారేలా చేస్తాయి. వైరస్ తెగులను ఎక్కువ ఉధృతి ఇలా అయ్యేలా చేస్తాయి. కాబట్టి తెల్లదోమ ఉధృతి నివారణ కోసం గాను డైఫెన్థిరాన్ 0.2 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేయడం ద్వారా మనం తెల్లదోమను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇలా వీటిని రసం పీల్చే పురుగులను ఎప్పటికప్పుడు ఉధృతి గమనిస్తూ నివారించుకోవాలి. వీటితో పాటు పూత దశలో కూడా ముఖ్యమైన సమస్యలు కాయ తొలిచే పురుగులు అని చెప్పి పిలుస్తుంటాము. కీటక దశ ఇవి మొగ్గ దశలోనే స్టార్ట్ అవుతుంటాయి. అంటే మనకు పెసర మినుము పంటలు సాధారణంగా 30 నుంచి 38 రోజుల మధ్యలో మొగ్గకు పూతకు రావడం మొదలవుతుంటాయి. ఈ మనకు స్వల్పకాలిక పెసర రకాలైతే WGG 42 కానీ విరాట్ లాంటివి అయితే 27 రోజులకే మనకు మొగ్గకు వస్తూ ఉంటాయి. ఈ మొగ్గ దశలో ఏంటంటే మన పొలాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. ఆ మొగ్గ దశలో మనకు మొగ్గ మీద గుడ్డు పెట్టే అవకాశం ఉంటుంది. ఈ గుడ్డు ఉధృతి ఉందా, గుడ్డు ఎక్కడైనా కనబడుతుందా అన్నది జాగ్రత్త చూసుకున్నట్లయితే మనకు కనబడుతూ ఉంటుంది. ఇది చూసుకొని మనము గుడ్డును నాశనం చేసే వేప నూనె, ఇంతకుముందు చెప్పినట్లు 3000 ppm వేప నూనె 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం, లేదంటే ప్రొఫినోఫాస్ లాంటి గుడ్డును నాశనం చేసే ప్రొఫినోఫాస్ లాంటి దాన్ని కానీ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి బాగా మొక్క తడిచేలా పిచికారీ చేయడం ద్వారా గుడ్డు పొదగకుండా ఉంటుంది.
అలాగే పురుగులు గుడ్డును మన చేనులో పెట్టకుండా ఉండేందుకు అవకాశం ఉంది. ఇలా ఈ మందులను పిచికారీ చేసుకోవడం ద్వారా, అలాగే ఉధృతి ఈ ఉన్నప్పుడు మనం ఇమామెక్టిన్ బెంజోయేట్ అయితే 0.4 గ్రాముల లీటర్ నీటికి, క్లోరాంథ్రిన్ ప్రోల్ అయితే 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి, అలాగే స్పైనోసాడ్ అయితే 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదంటే ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్ లీటర్ నీటికి ఈ మందులను మార్చి పిచికారీ చేసుకోవడం ద్వారా మొగ్గ పూత దశలో వచ్చే మారక మచ్చల పురుగు కావచ్చు, శనగపచ్చ పురుగు కావచ్చు, వీటి ఉధృతిని సమర్థవంతంగా నివారించి మనము దిగుబడులు పొందవచ్చు. సార్, ఈ పెసర మినుముల్లో ముఖ్యమైన సమస్య పల్లాకు తెగులు అనేది అంటారు కదా, సో దీనికోసం వివరిస్తారా, దీని యాజమాన్యం కోసం? అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టు యాసంగిలో వేసవిలో మనకు పెసర మినుము సాగు చేసుకునేందుకు రైతులు అంత ఆసక్తి చూపించకపోవడానికి ప్రధానమైన కారణం పల్లాకు తెగులు. ఎందుకు రైతులు మీరు ఈ పంటలను వేయరు అని అంటే, మా చేనంతా కూడా పండుబారిన ఆకు లెక్క కనబడుతూ ఉంటుంది, పల్లాకు తెగులు బాగా వస్తుంటుంది, మాకు దిగుబడులు రావట్లేదు అని చెప్పి ప్రధానమైన వాళ్ళ సమస్యగా చెప్తూ ఉంటారు. అయితే ఈ పల్లాకు తెగులు అనేది ప్రధానమైన సమస్యనే. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం పల్లాకు తెగులను తట్టుకునే పెసర రకాలు అందుబాటులో ఉన్నాయి, పల్లాకు తెగులు తట్టుకునే మినుము రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు ఈ పల్లాకు తెగులు యాజమాన్యం మీద మనం అవగాహన పెంచుకోవడం, సరైన రకాలను ఎంచుకోవడం, ఎంచుకున్న రకాల విత్తనాలను సరైన సంస్థ నుంచి సేకరించుకోవడం, ఇవన్నది మొదటి స్టెప్గా నేను చెప్తాను. వీటితో పాటు మనము ఈ యాసంగి దీంట్లో మనకు యాసంగిలో తర్వాత వేసవిలో వేసుకున్నప్పుడు మనం వేసే ఈ పెసర మినుము చుట్టూరా మనము ఏం చేయాలంటే జొన్న కానీ మొక్కజొన్న కానీ బార్డర్ రోస్ అంటారు, మేరసాళ్ళు అంటారు, అంటే బార్డర్ రోస్ లెక్క ఒక 2-3 వరుసల్లో వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, బయట నుంచి ఒకసారి పిచికారీ చేస్తే మనకు ఇక్కడ మన క్షేత్రంలో పురుగు చస్తుంది, బయట నుంచి రాకుండా ఒక బ్యారియర్ లెక్క పనిచేస్తుంది. దీంతో పాటు ఈ మొక్కజొన్న జొన్న పంటలో ఉండే మనకు మిత్ర పురుగులు కూడా ఈ పల్లాకు తెగులను ఉధృతిని ఎక్కువ చేసే తెల్లదోమను సమర్థవంతంగా నివారిస్తుంది. ఈ 2 రకాలుగా కూడా మనం ఉపయోగపడుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ మన చేను చుట్టూ మొక్కజొన్న సాలు కానీ జొన్న సాలు కానీ వేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే పసుపు వర్ణపు జిగురు అట్టలు, అలాగే లేత నీలి రంగులో ఉన్న జిగురు అట్టలు ఎకరాకు 15 వరకు అక్కడక్కడ పెట్టుకోవడం ద్వారా మొక్క పంట ఎత్తు మీద కంటే ఒక జానడు పైకి ఆ జిగురు అట్టలు కనబడేటట్టు పెట్టుకోవడం ద్వారా పురుగులు అనేది అవన్నీ కూడా ఆ జిగురు అట్టకు అంటుకుంటాయి. సో అప్పుడు మనం ఉధృతి తెలుస్తుంది, తర్వాత పురుగుల నెంబరు కూడా తగ్గేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ జిగురు అట్టలు పెట్టుకున్న జిగురు అట్టలను కూడా ఎవ్రీ వారం 10 రోజుల తర్వాత అవి తీసేసి కొత్త వాటిని పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం ద్వారా ఆ రసం పీల్చే ఉధృతిని, పురుగుల యొక్క ఉధృతిని నివారించుకోవచ్చు. వీటి కోసం ఏంటంటే పల్లాకు తెగులు సోకినప్పుడు ఆ మొక్కలను ఎతికి పీకేసి దూరం పడేయడం, తర్వాత ఆ పల్లాకు తెగులను ఉధృతిని ఎక్కువ చేసే తెల్లదోమను నివారించుకోవడం. దీనికోసం గాను వేప నూనె 3000 ppm వేప నూనె 5 మిల్లీలీటర్ నీటికి 15-20 రోజుల వ్యవధిలో ఒకసారి పిచికారీ చేయడం, లేదంటే ఎసిటామిప్రిడ్ కానీ 0.2 గ్రాముల లీటర్ నీటికి, అలాగే డైఫెన్థురాన్ కానీ ఇటువంటి కీటకనాశులను మార్చి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ తెల్లదోమ ఉధృతిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇలా మనం చర్చించుకున్న అన్ని యాజమాన్య పద్ధతులు, అటు బార్డర్ రోస్ వేసుకోవడం, జిగురట్టలు పెట్టడం, సరైన రకాల ఎంపిక, తర్వాత కీటక యాజమాన్యం దగ్గరగా చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవడం ద్వారా పల్లాకు తెగులను మనం సమర్థవంతంగా నివారించుకొని పెసర మినుములో మనం అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. సో రైట్ సార్, అంటే
ఏ పంటలో అయినా నీరు అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. సో ఈ అపరాల సాగులో నీటి యాజమాన్యం గురించి చెప్తారా సార్? అన్ని పంటలతో పోలిస్తే అపరాల్లో నీటి యాజమాన్య పద్ధతుల మీద సరైన అవగాహన ఉండాలి. ఒకటి ముఖ్యంగా ఇప్పుడు కూడా పంట బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. దీంతో పాటు బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. అలాగే నిండు పూత సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నీటి తడులు ఇవ్వకూడదు. అపరాల పంటల్లో ఎప్పుడైతే నీటి తడులు గనక బెట్ట పరిస్థితులు నీటి తడులు గనక నిండు పూత సమయంలో ఇచ్చినట్లయితే పూత అంతా కూడా రాలిపోతుంది. రైతులు అంటూ ఉంటారు, మా గూడంతా రాలిపోయింది సార్, మా చేనుల గూడంతా రాలిపోయింది అంటారు. గూడు అంటే ఆ పూత. ఎందుకు రాలిపోతుంది పూత అంటే ఈ అపరాల పంటలకు ఆ సమయంలో మనం ఇవ్వకూడదు. ఆ సమయంలో నిండుపూత సమయంలో నీళ్ళు ఇవ్వకూడదు. కాబట్టి ఈ మనము బ్రాంచెస్ వచ్చేటప్పుడు అంటే ఇప్పుడు మనం పెసర మినుము చూసుకున్నట్లయితే ముఖ్యంగా 15 రోజుల తర్వాత ఒకసారి తేలికపాటి తడిలు ఇచ్చుకోవాలి. అలాగే 25-28 రోజులప్పుడు మొగ్గ దశకు వస్తుంది కాబట్టి అప్పుడు ఒకసారి తేలికపాటి తడి ఇచ్చుకోవాలి. తర్వాత గింజ గట్టిపడే దశలో మళ్ళీ ఒకసారి తడి ఇచ్చుకోవాలి. ఇప్పుడు నిండు పూతలో ఉంది, మనము పంట బెట్టకు గురవబోతుంది, మరి నీరు ఇచ్చుకోలేని పరిస్థితి, నీరు ఇస్తే పూత రాలుతుంది, మరి ఎట్లా మనం కాపాడుకోవచ్చు అంటే అప్పుడు నీరు ఇవ్వకుండా పైపాటుగా నిండు పూత సమయంలో బెట్టకు గురైనప్పుడు పైపాటుగా 13-0-45 10 గ్రాములు లీటర్ నీటికి 3-19 అంటే మల్టీకి అని పిలుస్తారు. ఈ మల్టీకి 10 గ్రాములు లీటర్ నీటికి పైపాటుగా పిచికారీ చేసుకోవడం ద్వారా మనం పంట బెట్ట నుంచి కాపాడుకోవచ్చు. అలాగే నీటి తడిని ఇవ్వకుండా మనము పంటను సేవ్ చేసుకోవచ్చు. ఇలా మనము శాఖీయ దశలో అయితే శాఖలు ఏర్పడే సమయంలో, అలాగే మొగ్గ దశలో, గింజ ఊరే దశలో, గింజ పెరిగే దశలో మనము 3 తడులు అయితే ఖచ్చితంగా అన్ని అపరాల పంటల్లో ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. అయితే పెసర మినుమ పంటల్లో పోషక యాజమాన్యం కోసం వివరిస్తారు సార్? మామూలుగా మిగిలిన అన్ని పంటలు ఎక్కువ మొత్తంలో పోషకాలను తీసుకుంటాయి. మొక్కజొన్న కావచ్చు, వరి కావచ్చు, పత్తి కావచ్చు. కానీ అపరాల యొక్క మంచి లక్షణం ఏంటంటే అవి పోషకాలను భూమికి అందజేస్తాయి. తర్వాత పంటకు పెరగడానికి, తర్వాతి పంటకు అవసరం ఉన్న పోషకాలన్నింటినీ కూడా భూమికి వదిలేసి వెళ్ళిపోతుంటాయి. కాబట్టి ఎక్కువ మొత్తంలో మనకు పోషక యాజమాన్యం అనేది, పోషకాలు అనేది అపరాల పంటకు అవసరం లేదు. కానీ తొలి దశలో మనము విత్తినప్పుడు ఆఖరి దిక్కులో పాస్పోబ్యాక్టీరియా 2 కిలోల పాస్పోబ్యాక్టీరియా 2 క్వింటాళ్ళ బాగా మాగిన పశువుల ఎరువులో కలిపి చల్లుకోవాలి. అలాగే చివరి దుక్కిలో 2 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనివల్ల మనము భూమిలో తేమ తొందరగా పోకుండా తేమను పట్టించే గుణం పెరుగుతుంది. దీనితో పాటు రాసాయనిక ఎరువులు చూసుకున్నట్లయితే 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను మనము పంట చివరి దుక్కులో వేసుకున్నట్లయితే పోషకాలు అందించిన వాళ్ళం అవుతాం. ఈ రకంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు, సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఈ తొలి దశలో అపరాలకు స్వల్పకాలిక ఈ అపరాల పంటలో తొలి దశలో భాస్వరం యొక్క రిక్వైర్మెంట్, భాస్వరం యొక్క భాస్వరం ఎక్కువ మొత్తంలో కావాల్సి ఉంటుంది. కాబట్టి మనము 18 కిలోల యూరియా కానీ 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసుకోవచ్చు. లేదంటే 50 కిలోల డిఏపిని కూడా వేసుకోవడం ద్వారా మనకు పోషకాలు అందించిన వారం అవుతాం. వీటితో పాటు పూత ఖాత దశలో మనకు పైపాటుగా 13-0-45 కానీ మల్టీకేని కానీ 10 గ్రాముల లీటర్ నీటికి పిచికారీ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ మొత్తంలో అప్పుడు కావాల్సిన పోషకాలు అందించబడి మొక్క బాగా ఎదిగి అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉన్నది.
ఓకే. అయితే శనగ పంట యొక్క అవకాశాలు మన రాష్ట్రంలో ఎలా ఉన్నాయంటారు? మామూలుగా శనగ పంట అనేది మంచు ఆధారంగా మిగులు తేమ మీద పండే అపరాల పంట. అయితే ఈ శనగ పంటను ఎక్కువగా ఆ, ఉత్తర భారతదేశంలో సాగు చేస్తూ ఉంటారు. మనకి ఇప్పుడున్న అందుబాటులో ఉన్న రకాల మూలంగా దక్షిణ భారతదేశంలో కూడా ఎక్కువ మొత్తంలో శనగ పంట విస్తీర్ణము పెరగడం గమనించినాం. దీనిలో మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరము రబీలో అక్టోబర్ 15 నుంచి నవంబర్ చివరి వరకు కూడా శనగ పంటను సుమారుగా 3 లక్షల ఎకరాల్లో సాగు చేస్తూ ఉన్నారు. ఈ శనగ పంటలో మనకు నల్లరేగడి నేలలు, ముఖ్యంగా బరువైన నేలలు, తేమను పట్టి ఉంచే గుణం ఉన్న నేలలు, తర్వాత ఎక్కడైతే స్వల్ప ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతాయో ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ ఈ జిల్లాల్లో నల్లరేగడి నేలల్లో శనగ పంటను రైతు సోదరులు సాగు చేస్తూ ఉంటారు. ఓకే సార్, ఈ శనగలో ఏ ఏ రకాల అనుకూలము మరియు విత్తన అందుబాటు గురించి వివరిస్తారు సార్? శనగలో మనకు రెండు రకాల శనగలు ఉంటాయి. ముఖ్యంగా దేశీ శనగ అంటాము, తర్వాత ఇంకోటి కాబూలీ శనగ అంటాం. ఈ దేశీ శనగ అంటే మనకు ఇటుక ఎరుపు వర్ణంలో ఉండి గింజ చిన్నగా ఉంటుంది. కాబూలీ శనగ తెలుపు రంగులో లేదా క్రీమ్ కలర్లో ఉండి లావుగా ఉంటుంది. వాటి విత్తన 100 గింజల బరువు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. చాలా లావుగా ఉంటాయి కాబూలీ శనగలు. అయితే మనకు దేశీ శనగలు చూసుకున్నట్లయితే మనకు NBEG 452, NBEG 47, NBEG 3 నంద్యాల పరిశోధనా సంస్థ నుంచి విడుదల కాబడిన ఈ రకాలను ఎంచుకోవచ్చు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఆదిలాబాద్ పరిశోధనా స్థానంలో NBEG 452 అనేది రకం ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉన్నది. దీనితో పాటు ఆదిలాబాద్ పరిశోధనా స్థానం నుంచి ఈ మధ్యలో విడుదల కాబడిన ADBG ఆదిలాబాద్ శనగ 1 అనే రకం కూడా అందుబాటులో ఉంది. ఈ రకాలను ఆ పరిశోధనా స్థానం నుంచి, ఆదిలాబాద్ పరిశోధనా స్థానం నుంచి, లేదంటే ముధోల్ పరిశోధనా స్థానం నుంచి, నిర్మల్ జిల్లా ముధోల్ పరిశోధనా స్థానం నుంచి కూడా విత్తనాన్ని సేకరించుకోవచ్చు. ఈ రకాలు చూసుకున్నట్లయితే కాబూలీ శనగలు చూసుకున్నట్లయితే NBEG 119 అనే రకాన్ని ఎంచుకోవచ్చు. ఈ రకాలన్నీ కూడా కొద్ది వరకు తొలి దశలో వచ్చే ఎండు తెగులు తట్టుకుంటాయి. ఆలస్యంగా విత్తినప్పుడు JG14 కానీ లేదంటే NBEG 3 అనే రకాన్ని, ఈ రెండిట్లో ఏదైనా ఒక రకాన్ని ఆలస్యంగా విత్తినప్పుడు ఎంచుకోవచ్చు. ఈ విత్తన మోతాదు చూసుకున్నట్లయితే మనకు దేశీ శనగ రకాలన్నీ కూడా 25 నుంచి 30 కిలోలు ఎకరానికి సరిపోతుంది. అలాగే మనకు కాబూలీ శనగ అయితే 40 నుంచి 45 కిలోల ఎకరానికి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకొని రైతు సోదరులు సరైన రకాలను ఎంచుకోవచ్చు. సార్, అసలు ఏ ఏ నేలలు శనగ పంటకు అనుకూలం అంటారు? లేకపోతే విత్తన మోతాదు వివరాలు తెలపండి. దాంతోపాటు అసలు ఎప్పటి నుంచి విత్తుకోవచ్చు మనం? అయితే శనగ పంటను మనం అక్టోబరు 15 నుంచి నవంబరు 15 వరకు విత్తుకోవచ్చు. ఆలస్యంగా అయితే నవంబర్ 30 వరకు విత్తన మోతాదు పెంచి విత్తుకోవచ్చు. ఇక విత్తన రకాలైతే దేశీ శనగలు కానీ కాబూలీ శనగలు, దేశీ శనగలు అయితే NBEG 3 47, తర్వాత ADBG 1, NBEG 452 లాంటి రకాలను ఎంచుకోవచ్చు. ఇక కాబూలీ అయితే NBEG 119 లాంటి రకాలను ఎంచుకోవచ్చు. ఈ సరైన రకాలను ఎంచుకోవడం, విత్తన శుద్ధి అనేది ప్రధానమైన అంశం. తొలి దశలో మనకు రైజోక్టోనియా రూట్ రాడ్తోని మొక్కలు వడలిపోయి ఎండిపోతుంటాయి. కాబట్టి థైరం లేదా క్యాప్టౌన్తోని విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి. దీంతో పాటు ట్రైకోడర్మాతో కూడా విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే భూమిలో
సేంద్రియ ఎఫ్ఐఎంతో కలిపి ట్రైకోడర్మాను కలిపి వృద్ధి చేసుకొని ఆ ఎఫ్ఐఎంను భూమిలో వేయడం ద్వారా కూడా మనం తొలి దశలో మొక్కలు చావకుండా కాపాడుకోవచ్చు. ఇటువంటి సరైన యాజమాన్య పద్ధతులు, సరైన రకాలు ఎంచుకోవాలి. అదేవిధంగా సార్, ఈ శనగ పంటలో పోషక యాజమాన్యం ఎలా ఉంటుంది వివరిస్తారా? శనగలో మనకు ఇంతకుముందులానే తక్కువ రిక్వైర్మెంటే ఉంటుంది. కాకపోతే తొలిసారి సాగు చేసుకున్నప్పుడు రైజోబియం 200 గ్రాముల రైజోబియం ఎకరా విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. తర్వాత 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అలాగే 14 కిలోల ఎంఓపి అనేది అందజేయాలి. దీని ద్వారా శనగలో మనం పూర్తి పోషకాలు అందించిన వారం అవుతాం. అలాగే ఈ శనగలో మనకు పశువుల ఎరువు, బాగా మాగిన పశువుల ఎరువు కనీసము 2 టన్నులు ఎకరానికి పశువుల ఎరువును వాటితో ట్రైకోడర్మా వృద్ధి చేసుకొని వేసుకోవడం అనేది గమనించాల్సిన అంశం. అలాగే పాస్పో బ్యాక్టీరియా పశువుల ఎరువు కలిపి చేసుకోవడం ద్వారా మనము భాస్వరాన్ని తొలిదశలో మొక్కకు సంపూర్ణంగా అందజేసిన వాళ్ళమవుతాం. అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మనం ఎరువులు అందజేసుకున్నట్లయితే సుమారుగా ఎకరానికి 8 కిలోల సల్ఫర్ అవసరం ఏదైతే ఉందో దాని ద్వారా తీర్చిన వాళ్ళమవుతాం. ఇలా సమగ్ర యాజమాన్య పోషక పద్ధతులు అనేది ఖచ్చితంగా పాటించాలి. ఇలా పాటించడం ద్వారా దిగుబడులు వృద్ధి చేసుకోవచ్చు. సో అపరాలలో నిల్వ చేసుకోవడం అనేది చాలా ప్రధాన సమస్య అని చెప్తూ ఉంటారు. దీన్ని ఎలా అధిగమించవచ్చు అసలు మనం? అయితే మనకు ఏదైనా కూడా పంటల నిల్వ చేసుకోవడం అనేది ప్రధానమైన పంటల ధాన్యం కానీ విత్తనాలను కానీ నిల్వ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకు అది అంత ముఖ్యమైన అంశం అంటే, ప్రస్తుత రోజుల్లో చూసినట్లయితే ఎప్పుడైతే పంట దిగుబడి ఒక్కసారి చేతికి వచ్చినప్పుడు మార్కెట్లో రేటు ఉండట్లేదు. అలాగే విత్తనం కూడా అప్పుడప్పుడు కొరతగా రైతులు గమనిస్తున్నారు. కాబట్టి వాళ్ళ విత్తనాన్ని వాళ్ళు సేవ్ చేసుకోవాలన్నా, లేదంటే మార్కెట్లో సరైన రేట్ వచ్చే వరకు వాళ్ళ వచ్చిన ధాన్యాన్ని మనం నిల్వ చేసుకోవాలన్నా, నిల్వ ఎలా చేసుకోవాలి, అపరాలను ఎలా నిల్వ చేసుకోవాలనే అంశం మీద రైతులు సరైన అవగాహన పెంచుకోవాలి. దీనికోసం ఏంటంటే, ముఖ్యంగా రైతులు పంట కోసేటప్పుడే పంట కోసిన తర్వాత బాగా ఎండనివ్వాలి, పల్చగా గింజలను ఆరబెట్టాలి. రైతులు ఖచ్చితంగా తమ ధాన్యాన్ని 9% కంటే తక్కువ తేమ ఉండే వరకు బాగా ఎండనివ్వాలి. అట్లా యూనిఫామ్గా అన్ని గింజలు కూడా 9% తక్కువ వచ్చే విధంగా బాగా ఎండనిచ్చి, ఎండిన ధాన్యాన్ని గాలి చొరబడిన సంచుల్లో ఒక సంచిలో వేసి ఇంకో సంచిలో వేసి కట్టి 2 సంచులల్లో ఒకే ధాన్యం మొదటి సంచిలో వేసి ఆ నిండిన సంచిని ఇంకో సంచిలో వేసి గట్టిగా గాలి చొరబడకుండా మంచి లోపల ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న సంచులు కూడా దొరుకుతున్నాయి. అటువంటి సంచులలో వేసి గట్టిగా గాలి చొరబడకుండా జాగ్రత్తగా కట్టుకున్నట్లయితే మనకు పురుగులు చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇంకా కొన్ని పంటలు, ముఖ్యంగా కంది, పెసర, మినుము పంటల్లో మంచి నూనెను విత్తనానికి పట్టించి చేయడం ద్వారా కూడా ఆ నూనె వల్ల పురుగులు, స్టోరేజ్ పెస్ట్లు అంటాం, అవి గుడ్డు పెట్టకుండా ఉంటాయి. అట్లా మనము పంటల్ని ఎక్కువ రోజు నిల్వ చేసుకోవచ్చు. ఈ రకమైన యాజమాన్య పద్ధతులు పాటించేసి నిల్వలో ధాన్యాన్ని కాపాడుకోవడం, సరైన యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు పొంది అపరాల విస్తీర్ణం పెంచాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ని మా వ్యూయర్స్కి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, యాసంగిలో అపరాల సాగు యాజమాన్యం, దానికి అంటే కీటక యాజమాన్యం, నీటి యాజమాన్యం, ఇలా ఎన్నో విషయాలు సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది వాళ్ళ రైతు మిత్ర. నమస్తే.